దేవుడి గుడిలో గంట ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకున్న తర్వాత గంట కొడతారు. ఆ గంట పేదవాడికి ఒక గంట, ధనికుడికి ఒక గంట అని వేరే విధంగా పెట్టలేదు. అట్లాగే దేవుడి దృష్టిలో అందరూ సమానమే. ఎవరిని కించపరచకుండా చూడటం, అది నీ స్థితి అవ్వాలి. పేద ధనిక గొప్ప తేడాలు నీకు ఊహ తెలిసిన తర్వాత ఉన్నాయి, కానీ నీ బాల్యంలో 5 సంవత్సరాల వరకు నీకు తెలియదు ఎవరితో ఎటువంటి మనస్తత్వం. తర్వాత ఈ సమాజం చుట్టుపక్కల వాళ్ళు ఒక హైరార్కీలో పడి నీకు ద్వేషాన్ని సృష్టించారు. డబ్బున్న వాళ్ళతో ఇలాగా, డబ్బు లేని వాళ్ళతో ఇలాగా. డబ్బున్న వాళ్ళని గౌరవించడం, డబ్బు లేని వాళ్ళని తక్కువగా చేసి చూడటం ఒక అలవాటుగా మార్చుకున్నారు. దానికి మనిషి జీవితానికి సంబంధమే లేదు. ఒక స్థితి ఎలాగా బతుకుతున్నారో ప్రతి మనిషి ఇక్కడ లివింగ్ బీయింగ్ ప్రతి ఒక్కళ్ళు సమానమే. నీకు ఎంత ఉందని నీకు ఉంటే నీకన్నా గొప్పవాడు ఇంకా ఉంటారు. ఎలెన్ మాస్క్ లాంటి వాళ్ళు ఇంకా కోటీశ్వర్లు. వాళ్ళు నిన్ను కించపరిచినప్పుడు నీ స్థితి ఎలా ఉంటుందో, నీకన్నా కింద వాళ్ళను నువ్వు తక్కువగా చూసినప్పుడు అదే మానసిక స్థితి వాళ్ళకు ఉంటుంది. నువ్వు కోరుకున్నది అన్నీ వస్తే అసలు నీకు జీవితంలో బోర్ వస్తుంది. జీవితంలో ఏం జరుగుతుంది, నీకు జీవితం మీద ఆసక్తి పోతుంది. నీకున్న దాంతోనే పక్క వాళ్ళని పోల్చి చూసి వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నావు. అదే నీకు లేని వాటిని వాళ్ళు వెంటనే నీకు తెలియచెప్పి నీకు ఇది లేదు కదా అంటే నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలియదు. అది నీ మానసిక పరిస్థితి. అలా కాకుండా నువ్వు ఆత్మజ్ఞానానికి దగ్గరవై మంచేదో చెడేదో తెలుసుకున్నప్పుడు నీ స్థితి మంచిగా ఉంటుంది. ఎదుటి వాళ్ళని కూడా గౌరవంగా చూడగలుగుతావు. తక్షణ మోక్షం అంటే ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే వస్తుంది. తక్షణ మోక్షం చిన్నప్పుడు అందరూ మోక్షంతో పుట్టిన వాళ్ళే. ఆత్మజ్ఞానానికి అర్హత పుట్టుకతోనే వస్తుంది ప్రతి ఒక్కరికి. నీకన్నా వేరేవాడు లేనప్పుడు ఎవరిని నిందించవు. నువ్వు ఎదుటి ఉన్నది నువ్వే అని తెలుసుకున్నప్పుడు నువ్వు వాళ్ళని బాధ పెట్టలేవు. నేను వేరు కాదు, వాళ్ళు వేరు కాదు అన్నప్పుడు జాగ్రత్తగా ఎరుకతో మాట్లాడతావు. అన్నిట్లోనూ నీ స్వరూపాన్ని దర్శించుకుంటావు. నీ ఎదుటి ఉన్న వారిలో నీలో కలిపి వేసుకుంటూ ఉంటుంది, కానీ వేరుగా చూడటం ఉండదు. లోకంలో ఉంటూ ఎవరితోనూ ఏ వస్తువుతోనూ తాధ్యాత్మికత లేకపోవటం, వేరే వారితో కాకుండా నీతో నీవు ఉండటం. నీలో ద్వేషం రావాలంటే వేరే వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు లేనప్పుడు నీకు ద్వేషం ఉండదు.